గడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వాళ్ళకి కష్టములు తొలగిపోతాయి, గ్రహ బాధలు నశిస్తాయి, సంపదలు భోగాలు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము మొదలైన వాటికంటే మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలే ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి జ్యోతిలక్ష్మి. కనుక మనమందరము మన శక్తిని అనుసరించి శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహించి పొందడానికి ప్రయత్నం చేద్దాం, చేసి తరిద్దాం. కృపయా దేవా శరణాగత. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి, సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి, భూమి అంతా దద్దరిల్లింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో టోటల్ 7 శనివార వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే అందరూ చేసుకుంటున్నారు. అయితే దాంట్లో వచ్చే డౌట్స్ కానీ పూజా విధానం కానీ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాము, చూడండి. ధియోయోన్నః ప్రచోదయాత్ అపజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువత్సువరం సంకల్పం చేసి మమోపాప్త సమస్త దురితక్షయ ద్వార శ్రీ పరమేశ్వర ప్రత్యర్థ్యం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవరార్థమనన్య అధ్య బ్రాహ్మణం ద్వితయ పరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వతమన్వధరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ఏ నామ సంవత్సరం నామ సంవత్సరం ఏంది ఏమో ఏదో వ్యాసు ఏదో ఉన్నది, పత్రికలు రాసేది తెలుసా, పక్షం తెలుసా, ఇది తెలుసా, అవన్నీ రాసుకోవాలి పప్పు చేసేటప్పుడు. వాసారే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. ఏ గోత్రం ఇది? పశ్చిమనుడి గోత్రం. పశ్చిమలోని గోత్ర నామధేయ మమ ధర్మపత్ని మమ సమేతస్య సకుటుంబ క్షేమ్య స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వరిష్ట పరిహారార్థం సర్వభిష్ట సిద్ధ్యర్థం శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సిద్ధ్యర్థం యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచోర పూజం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. అసలు కలశం పెట్టాలి, అసలు కలశారాధన. సాగర స్వర్వే స్తప్త ద్వీప వసుంధర ఋగ్వేదో అద యజుర్వేదో సామవేదో క్షయకారకం కలశోదనకేన ఆత్మానం సంప్రోక్ష్య పూజా ద్రావ్యని సంప్రోక్ష్య ఉదకంను శిరస్సు పైన పూజా ద్రవ్యం పైన చల్లగలము. ప్రాణప్రతిష్ఠ. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ముందుగా పంచామృతంలో పూజించి ప్రాణప్రతిష్ఠ చేయడం. పంచామృత స్థానం పాలుతో ఫస్ట్. ఓం ఆప్యాయాస్వ సమేతుతే విశ్వతస్థోమ పుష్టియం భావవాజస్య సంగతే శ్రీ ఆలివేలు మంగళకార్ణవతారక భాగ్యం గృహణ దేవశ మమ సౌఖ్యం వివర్ధయ. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం వక్యం ప్రతిగృహత్యం. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామంటే కొంచెం నెయ్యి ఇట్లా వదిలాలి. అర్ఘ్యం లేకుంటే 2 దోశల నెయ్యి ఇట్లా పోసుకొని ఇట్లా ఆచమనీయం.
మందాకినన్య వియద్వారి సర్వపాపహారం శుభం తదిదం కల్పితం దేవ సమ్యగాచమ్యతం ప్రభో. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. స్నానం పంచామృ ఫలదో భవం. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవితం సమర్పయామి. గంధం శ్రీ గంధం చందనాన్విషం కుంకుమాది విరన్వితం విలేపనం నరశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతీకు. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పదౌ పూజయామి. ఓం శ్రీ తిరుమలవాసాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం మంగపతయే నమః. జంగే పూజయామి. ఓం జగన్నాథాయ నమః. జనుని పూజయామి. ఓం విష్ఠారశ్రవసే నమః. ఉరుం పూజయామి. ఓం కుక్షిస్త కిల భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలయే నమః. వక్షస్థలం పూజయామి. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపేశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం మందారకామిన్యై నమః. ఓం కమలాకారాయై నమః. ఓం వేదాంత జ్ఞాన స్వరూపిణ్యై నమః. ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః. ఓం పూజా ఫలదాయిన్యై నమః. ఓం కమలాసనాది సర్వదేవతుసుతయే నమః. ఓం వైకుంఠవాసిన్యే నమః. ఓం అభయదాం. ఓం అమృతాసుజయై నమః. ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః. ఓం మన్మథాదర్ప సంహర్యై నమః. ఓం కమలార్థభాగయై నమః. ఓం షట్కోటితీర్థవాసితాయై నమః. ఓం ఆదిశంకర పూజం గృహణ దేవేశ సర్వదేవ నమస్కృతాం. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాఘ్రమయామి. ధూపం దర్శయామి. దీపం చెప్పి ఘృతాకాత్తవర్తి సంయుక్తం వహ్నినాయోచితం ప్రియం దీపం గృహణ దేవేశ త్రైలోక్య తిమిరాహ. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి. నైవేద్యం మధురాన్నం చతుర్విధం పక్షే సర్వేశ్యం రసైర్భ సమన్వితం మయా నివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్దన. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. 5 సార్లు నైవేద్యం చదివి 5 సార్లు. ఓం ప్రాణాయ స్వాహ. అపనాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదనాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం అమృతాపి ధనమాపి ఉత్తరపోషోణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధచమనీయం సమర్పయామి. తాంబూలం తమలపాకులు ఒక చెక్కలు దేవుని వద్ద ఉంచాలి. భోగిఫలైస్తకరూపిణి నాగ్నవల్లి దైలరుచ్యం ముక్తచూర్ణ సమయుక్తం తాంబూలం ప్రతిగృహత్యం. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం
వేదాదామేతం పురుషం మహంతం అదిచ్ఛవర్ణం తమనస్తు పరే సర్వాణి వర్ణాని విచిచ్ఛధీరం నామాని కృతద్విభవం యదస్థే నీరాజనం గృహనేదం పంచవర్ది సమన్వితం తేజోరాశి మయా దత్తా గృహణతత్వం సురేశ్వరం శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. హారతిని కలగద్దుకోండి. చేతుల అక్షంతలు పుష్పాలు చేతుల పెట్టుకోండి. ఈ మంత్రం చెప్పండి. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమాక్షరం పరం పదం విశ్వతం పరమనిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేదం పురుష తద్విశ్వ ఉపజీవతి శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. మూడు సార్లు ప్రదక్షిణ యనికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణా పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మనం పాపసంభవం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాన్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష జనార్దన. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణం నమస్కారాన్ సమర్పయామి. నమస్కరించండి. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. చత్రమాచ్ఛదయాయి చమరేణ విజయామి నృత్య దర్శయామి గీతాం శ్రవణయామి ఆంధోళీ కనరోహయామి అశ్వనారోహయామి గజనారోహయామి సమస్త రాజోపచారం దేవోపచారం సమర్పయామి. అపరాధ నమస్కారం. అక్షంతలు ఏం చేద్దాం వస్తాను అలాగే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యాక్కుజితం మయా దేవం పరిపూర్ణం తదాస్తుతే. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యథాస్థానముద్వాపయామి. అక్షంతలు నీళ్లు కలిపి పల్లెలో విడిచిన అనాయ జనవాహనాది షోడశచకోర పూజయాచ భగవాన్ సర్వాత్మకం శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సుప్రీతో వరదో భవతు మమ ఇష్టకామార్థ్య ఫలసిద్ధిరస్తు. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యాయేత్ శ్రీ వెంకటేశం కలిమాలహారణం కంచనారిది కంఘ్రీం శేషరుద్రౌ నిత్యవాసం సహచరిరమాయ భూవి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకలమూతగణజ్జేయ సన్మాస్తమూర్తిం సర్వేష్టార్థ ప్రదాన ప్రతిదశయం విష్ణు మార్చవతారం. సుత పౌరాణికుడు శౌనౌకది మహర్షులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే చతుర్ముఖం అయిన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుడిని ఆశ్రయించాడు. నారదుడు తండ్రి రాబోయేది కలియుగం కదా, ఆ కాలకు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు కుమారుడు నారదుడు.
నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నిటికీ శ్రేయస్సును కలిగిస్తుంది, చాలా సంతోషం. ఆ భగవానుడు పరమ పదామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలను వదిలిపెట్టాడు కదా, ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు, గమనిస్తూ ఉండని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందనే నమ్మకంతో నారదుడు తృప్తిపడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి అడవులలో ఒక సత్ర యాగాన్ని చేయాలని సంకల్పం చేశారు. సరే, చేసిన యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతుంది. ఇంతలో భృగు మహర్షి లేచి యజ్ఞ ఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అర్హత గలవారెవరో నేను పరీక్షించి మరీ తెలుసుకొని వస్తాను అన్నాడు ఆ భృగు మహర్షి. భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. తన యొక్క తప ప్రభావంతో కుడికాలిలో ఒక కంటిని కూడా పొందగలిగిన దీశాలి. మహర్షులందరూ విషయం తేల్చుకోవడానికి భృగు మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఆ భృగు మహర్షి మొట్టమొదటిగా సత్యలోకానికి వెళ్ళి సరాసరి బ్రహ్మదేవుడికి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణీపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు, పెద్దలను గౌరవించలేదనే కోపం మహర్షికి వచ్చింది. మహా తపస్సంపన్నుడై బ్రహ్మర్షినై నీ అంతటి వాడినైన నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు, నీకు సృష్టికర్తను నేనే కదా అనే అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోయాయి అని చెప్పించాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత భృగు మహర్షి పరమశివుడు నివాసులైన కైలాసం వెళ్ళాడు. అక్కడ మహేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు మహర్షి రాగానే గమనించలేదు. దాంతో మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది. మహేశ్వర, నువ్వు నాట్య విలాస విన్యాసాలతో మునిగిపోయావు. మహా తపశ్శాలినైన నేను అతిథిగా వచ్చిన నన్ను నిర్లక్ష్యం చేశావు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పెడచెవిన పెట్టావు, నన్ను అసలు పట్టించుకోలేవు. నీకు అహంకారం ఎలా పెరిగింది కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు జరగదు అని శపించాడు. చివరిగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు. మాధవుడు శేషశయనుడై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తుంది. నారాయణుడు ఆమెతో సరస సల్లాపాలాడుతున్నాడు. మహర్షి రాకను గమనించినట్లే ఉన్నాడు. మూడవసారి కూడా తనకు తిరస్కారమే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి, సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి, భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగినా శ్రీ మహావిష్ణువుకి రవ్వంత కోపం కూడా రాలేదు. పరమశాంతంగా పడక మీద నుండి లేచాడు. మహర్షికి నమస్కరించాడు. పైగా మునీంద్ర, మీ రాకతో వైకుంఠ ధామమే పవిత్రను పొందింది. మీ రాకను నా అవినయం వలననే గుర్తించలేకపోయాను, నన్ను మన్నించండి అని అంటూ భృగు మహర్షికి వెంటనే పాదాలు ఒత్తుతూ ఆయన కాలిలో ఉన్న కంటిని చిదిమేశాడు. దాంతో మహర్షికి అప్పటి వరకున్న గర్వం కాస్త నహించింది. వెంటనే మహర్షి మాధవుడికి నమస్కరించి, ఓ దేవదేవ, నీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణకు తగిన వాడివి నువ్వే కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితో త్రిమూర్తులలో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే మునులంతా సత్రయాగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని యజ్ఞ పురుషుడైన గోవిందుడికే దారపోశాడు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలితో తన్నినా
శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్ప మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదు అని మహాలక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం విహీనమైంది. మహాలక్ష్మికి కోపం వచ్చింది. ఆమెని వెతకటం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతోన ఇలా మాట్లాడుతున్నది అనుకునేటట్టు చేస్తుంది. ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షులకి కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోప విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు, సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకపోవడం జరుగుతుందని ఈశ్వరుడు వారు చేసిన పనుల ద్వారా మనకు సూచిస్తుంది. అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభాగ్యతం స్వయం విష్ణు అని చెబుతుంది శాస్త్రం. అతిథిని గౌరవించకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో ముని శాపాల వలన మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మకి భూలోకంలో ఉనికి లేదు, రుద్రుడికి రూపమే మారిపోయింది. విష్ణువు చెట్లు పుట్టలు పట్టుకొని తిరగవలసిన స్థితికి వచ్చింది. కనుక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజనీయుడు, గౌరవనీయుడు అవుతాడు. విష్ణువు ముందు మునిని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకొని వినయంతో సేవ చేసి మహర్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహానికి పాత్రుడైన విషయాన్ని గుర్తించాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవా, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అనే పేరుతో వైకుంఠం నుండి భువి దిగి వచ్చి శ్రీ లక్ష్మీ కోసం మొదలుపెట్టాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళరాజైన ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని సంకల్పం చేసుకొని భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. మహారాజు పెట్టె తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కళతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలైంది. ఆ పద్మావతి ఒకనాడు వన విహారం చేస్తూ మహాలక్ష్మిని వెగుతున్నాడు. శ్రీనివాసుడిని చూసింది. ఆ క్షణంలోనే అతడి పట్ల మోహ పరవశురాలైంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో రూపమునకు ఆశ్చర్యపోయి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తె పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి మహారాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి కొండలను శేషాద్రి అనే కలియుగం చివరి వరకు ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శిల రూపాన్ని ధరించి దేవి భూదేవిలతో కలిసి నివసించుతున్నాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం వంటివాడే కోరిన కోరికలను తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాలలో 7వ వాడు శనిదేవుడు. ఒకసారి అతడికి తనని ఎవరు భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసుడు శనిదేవుడికి ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు, స్వామి, నా పేరు వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీదట నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తర్వాతనే నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవులకు పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరుకున్నాడు. శనిదేవుడు కోరిన వరం అతడు అన్న మాటలు విన్న వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. శనైశ్చరా, నీ కోరిక చాలా బాగుంది.
అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు? 6 వారాలు దాటిన తర్వాత వచ్చే 7వ వారం అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు, నేను నీలపు రంగులోనే ఉంటాను. నువ్వు శనిదేవుడివి, నేను శని దేవుడినే. క్షం అంటే సుఖము, నీయతే అంటే ఇతడి వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులకు మహారాజ్యాలను అధిపతులు చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏమీ తెలియవు కనుకనే నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని ఇస్తున్నావు. భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఏమీ సందేహపడనక్కర్లేదు అని వరమిచ్చాడు. శనౌకాది మహర్షులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ 7 శనివార వ్రతాన్ని చేసి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారి గురించి చెప్పు అని అడిగాడు సూత మహర్షి. సుతుడు చెప్పడం మొదలు పెట్టాడు. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారాంగతుడు. ఆ బ్రాహ్మణుని భార్య మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థు ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవాళ్ళు. అతిథులను అభాగ్యుతులను ఆదరిస్తుండేవాళ్ళు. వాళ్ళని ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒకరోజు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతడి భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదను చేశాడు. భోజనమైన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రచారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని, ఆ అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం 7 శనివార వ్రతము చేసి ముందుగా శనైశ్చరుడిని తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మ, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చేయాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని హెచ్చరించాడు. 7 శనివార వ్రతాన్ని కూడా ఆ దంపతులు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకొని వెళ్ళాడు. దేవదత్తుడికి తరాబాలం చంద్రబాలాలు సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకున్నారు. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత వారు భుజించాలి. అలా మొదటి వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వాళ్ళు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు మలినీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజించారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నా భర్తకు గల శనైశ్చరణ దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతడికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతడిని సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాలని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి
అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కలను పూర్తిగా వినిపించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాటి ముహూర్తంలో ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతార్పణ చేసి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి వారి సన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ శనివార వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని శనౌకాది మహర్షులకు వివరించాడు. మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని ఆరాధించిన వాళ్ళకి ఇహ పరలోకాలలో భోగ భాగ్యాలు కలుగుతాయి. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వాళ్ళకి కష్టములు తొలగిపోతాయి, గ్రహ బాధలు నశిస్తాయి, సంపదలు భోగాలు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. శనివార వ్రతం చేసిన వాళ్ళకి ఆ సాధ్యమనేది ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకునే వాళ్ళు ధన్యులే. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడే. ఆయనను ఆరాధిస్తే సమస్త దేవతలు సంతోషించినట్లే. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము మొదలైన వాటికంటే మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలే ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి జ్యోతిలక్ష్మి. కనుక మనమందరము మన శక్తిని అనుసరించి శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహించి పొందడానికి ప్రయత్నం చేద్దాం, చేసి తరిద్దాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అనాలి. శ్రీయంకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రామలోక సభ్రూవిభ్రమక్షుక్షే చక్షుచే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగ మంగళాభరణగ్రయే మంగళానం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వవాయ సౌందర్య సంపాదం సర్వచేతాసం సదా సమ్మోహానయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందాచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. స్వధాం సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరమతత్వాయ వెంకటేశాయ మంగళం. ఆకాశతత్వమశ్రాంతమాత్మాన మనుపాశ్యతం అమృతామృత రూపాయ వెంకటేశాయ మంగళం. ప్రాయాం శ్వచరానౌ పుంసాం శరణ్యతేన పానేన కృపాయే దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం.
శ్రీ వెంకటాద్రి నిలయం కమలాయ కాముకాపురం అభంగ విభూతి రస్మగయతం మంగళం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.